ఒక్కొక్కసారి మనం రిజెక్షన్ ఫేస్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చివరికి నువ్వే ఇంపార్టెంట్గా మారిపోతావు. హల్లెలూయా. యు విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. నువ్వు ఎక్కడ శత్రుత్వం పెట్టుకుంటావు దేవుడు అక్కడికి సువార్త చేయమంటాడు దేవుడు. నీ ఎనిమిస్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడికి పోమంటాడు దేవుడు. హల్లెలూయా. లేదంటే శత్రు దేశం నీకు ఉన్నప్పుడు ఆ శత్రు దేశం అంటే చీ అన్న అదే చీ అన్న దేశంలో దేవుడు నేను పంపించవచ్చు. తెలీదు, వీ డోంట్ నో. అవునా? పాపం యోనా పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలు ఎందుకు యోనాకి ఆ ప్రాంతానికి వెళ్ళడం ఎందుకు నినివే ఎంత ఇష్టం లేదంటే హీ ఫేసింగ్ రిజెక్షన్స్ దేర్. యోనాన్ని రిజెక్ట్ చేశారు. యోనా రిజెక్టెడ్ పర్సన్. అక్కడ సువార్త చేస్తుంటే ఎవరు వినేవారు, హేళన చేస్తారు, డిజానర్ చేసేవారు. యోనా వాళ్ళని శత్రువుగా మార్చుకున్నాడు, వాళ్ళేమో యోనాని శత్రువుగా మార్చుకున్నాడు. యోనా ఎప్పుడు వస్తే లేపేద్దామా అని వాళ్ళు చూస్తున్నారు. యోనా ఏమో అక్కడికి వెళ్ళకోకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తే బాగుంటుందేమో అని చెప్పి యోనా పట్టుదల ప్రార్థన. కానీ చివరికి యోనా ఏం చేశాడు, తత్తిసిపోయి వాడే. కానీ తర్వాత మధ్యలో ఏమొచ్చింది, తుఫాన్ వచ్చింది, చనిపోయి పీక్ పొజిషన్ వచ్చేసింది. కానీ యోనాకు అర్థమైపోయింది ఇదంతా నా కొరకు వచ్చింది అని చెప్పాను, అర్థమైపోయింది. తర్వాత వాళ్ళందరూ వచ్చి మీ దేవుని మీరు ప్రార్థన చేసుకోండి అని. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి నీ పట్ల ఒక పర్పస్ ఉందా. నువ్వు మధ్యలో నువ్వు చనిపోవాలన్నా చనిపోనివాడు. ఒకళ్ళ మధ్యలో నీ క్యాన్సర్ రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు, ఏదైనా రావచ్చు, లేకపోతే బ్రెస్ట్ అయినా తీసేయచ్చు. ఆవిడ క్యాన్సర్ తో నువ్వు ఆవిడ ఒక కాలు తీసేయాలంటాడు, ఒక చేయి తీసేయాలంటాడు. కానీ దేవుడి ప్రణాళిక నీలో ఉందా, లేని అవ్యాలు కూడా పుట్టించి సువార్త చేసేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ పట్ల ఒక పర్పస్ ఉండేలాగా నువ్వు ప్రార్థన చేయాలి. మునిపటి వాడు ఏమవుతాడంట, కడపటి వాడు ఏమవుతాడు సో దేవుడు ఏదైనా చేయగలడు. నిషేధించబడిన రాయి. అవును, అందుకే ఒక్కొక్కసారి మనం ఏమవుతాం, నిషేధించబడతాం. చివరికి యోనాని సముద్రం మీద వేసేయమంటే వేసిన తర్వాత అప్పుడు దేవుడు పర్పస్ ఉందా లేదా యోనా పట్ల ఉంది. కానీ ఎందుకు వెళ్ళలేకపోతాడు ఆ ప్రాంతానికి, ఊరంతా శత్రువులే. అందుకే దేవుడికి తెలిసే తెలియదు ఆ శత్రువులు ఉన్నారని. అందుకే ఇక్కడ యోనా, దేవా ఆ దేశాన్ని విడిచిపెట్టి ఏ దేశమైనా పంపించి నేను వెళ్ళడానికి సిద్ధం అంటాడు. విచారించి చూసినప్పుడు ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా యోనాకి ఎలా ఉన్నారంట, శత్రువులుగా ఉన్నారంట. అప్పుడు దేవుడు ప్లానింగ్ చేశాడు, మొత్తం అంతా మార్చేసి అదే దేశానికి పోవన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ దేశానికి, శత్రువులు ఉన్న దేశానికి పో అన్నాడు. సో ఇదిరా బాబు, ఇది జరిగిందని చెప్తే ఇప్పుడు ఇది ఎలాగ తుఫాన్ ఎలా లోబడుతుంది, మీరు నన్ను ఎత్తి సముద్రం మీద వేశాను. పర్పస్ ఉంది కాబట్టి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. పోనీ అలాగైనా చనిపోతాం అనుకున్నాడు యోనా. 3 రోజులు చనిపోయాడా, లోపల వాసన, గుండు చప్పుడు, వామ్మో ఆ గుండు చప్పుడికి తట్టుకోలేకపోయాడు. పోనీ ఈ వాసనతో అయినా తట్టుకోలేక చనిపోతానేమో, చచ్చిపోతే బాగుండు అని అనుకున్నాడు యోనా. ఫస్ట్ డే చనిపోయాడా, మళ్ళీ లేచాడు, గుడ్ మార్నింగ్ సీజన్ వచ్చింది. 2వ రోజు చావలే, 3వ రోజు చావలే. ఇక నేను చావనేమో నాకు ఆయనకు అర్థమైపోయింది. ఇంక నేను ఈ లోపల ఉండే దానికంటే నన్ను బయటకు వస్తే ఏ దేశానికి అయితే దేవుడు ఎల్లు అన్నాడో ఆ దేశానికి వెళ్ళి నేను సేవ చేసుకుంటాను ప్రభు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ఆ చేప కడుపులో నుంచి యోనా ఏమయ్యాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే చేప 3 రోజులు పెట్టలేదు మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి. మింగిన సెకండ్ 3 minutes కి ఆ ప్రాంతంలో ఉంది. హల్లెలూయా. మరి ఆ చేప కడుపులో నుంచి బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది ఈయనకి? 3 days. చేపకి ఎన్ని నిమిషాలు పట్టింది? 3 నిమిషాలు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మంచిగా స్నానం చేసుకుని అదే ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు ఏ ప్రాంతానికి అయితే వెళ్ళమన్నాడో, యోనాకి ఏ దేశం అయితే ఇష్టం లేదు అదే దేశానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది, గొప్ప ఘనత యోనాకు వచ్చేసింది. సువార్త బోధిస్తున్నప్పుడు అనేకులు రక్షించబడ్డారు. అనేకులు రొమ్ము కొట్టుకుంటూ వాళ్ళు పశ్చాత్తాపడి రక్షణలోకి నడిపించారు ఇప్పుడు యోనా ఆ ప్రాంతంలో. హల్లెలూయా. ఆ రిజెక్టెడ్ పర్సన్, ఒకప్పుడు యోనా రిజెక్టెడే, కానీ ఇప్పుడు ఏమైపోయాడు, కార్నర్ స్టోన్ గా మారిపోయాడు. ఈ రోజు అనుకోవచ్చేమో ఐఎమ్ రిజెక్టెడ్ సంబడి, వారికి ఎవరో వాళ్ళ దృష్టిలో నేను రిజెక్టెడ్ కావచ్చేమో అని అనుకోవచ్చు. కానీ గెట్ రెడీ, నువ్వు మూలరాయిగా మారిపోతున్నావు. హల్లెలూయా. అందుకే నిషేధించబడిన రాయి అంటే యోనా ఎవరు, నిషేధించబడ్డాడు. ఇప్పుడు ఎవరైనా చేతుల్లో నువ్వు నిషేధించబడి ఉన్నావేమో, ప్రార్థన చేసుకో, వాక్యం గట్టిగా పట్టుకో, గురిని పెంచుకో, దర్శనాన్ని పెంచుకో, దర్శనాన్ని రోజు జ్ఞాపకం చేసుకో. నిషేధించబడుతున్నావా? నిషేధించబడిన ప్రతిసారి నువ్వు దేవునికి దగ్గరవు, దర్శనానికి దగ్గరవు, అవును వాక్యానికి దగ్గరవు, గుడికొచ్చే అలవాటు చేసుకో, సంఘానికి వచ్చే అలవాటు చేసుకో, డౌట్స్ క్లియర్ చేసే అలవాటు చేసుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ నిషేధించబడిన దాంట్లో దేవుడు నిన్ను ఏం చేస్తాడు, మౌలు చేసి వాక్యం ద్వారా ఉతక స్నానం చేయబడి, అవునా కీర్తన ద్వారా, వర్షిప్ ద్వారా దేవునితో మాట్లాడతాడు. అలాగే నువ్వేమవుతావు, కొన్ని రోజుల తర్వాత మూలరాయిగా మారిపోతావు. ఎవరైతే నువ్వు ఇంకా నువ్వు పనికి రావన్నావో వారికి నువ్వు ప్రార్థన చేసేలాగా దేవుని మార్చేస్తావు. వారికి ప్రవచనం చెప్పేలా మారిపోతావు. హల్లెలూయా. వాడిని ఆదుకునే రేపు ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే నిన్ను నిషేధించాడో ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఆర్థికంగా సహాయపడేలాగా దేవుని మార్చేసుకోవచ్చు. హల్లెలూయా. అటువంటి గ్రేస్ దేవుడి సంఘానికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.